సైబర్ నేరాలకు గురై చాలా మంది లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే సైబర్ బాధితులకు అండగా నిలుస్తున్నాయి కొన్ని సంస్థలు. స్వయంగా తామే కెఫేతో పాటు యాప్ను రూపొందించి సాయంగా నిలబడుతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి పనిచేస్తున్నాయి. వాలంటీర్లకు శిక్షణ ఇస్తూ సైబర్ నేరాల నిర్మూలనకు కృషి చేస్తున్నాయి. పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు జిస్కేలర్ సంస్థ, ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ అనాలిసిస్ సెంటర్ ఫౌండేషన్లు కలిసి పనిచేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి దేశవ్యాప్తంగా 20,000 మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చాయి. ఈ వాలంటీర్లు సైబర్ నేరాలను అడ్డుకోవడంతో పాటు బాధితులకు అండగా నిలుస్తున్నారు. సైబర్ నేరాల్లో ఇరుక్కున్న వారి కోసం కాప్ కనెక్ట్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు కనెక్టే ఉంటారు. సైబర్ అటాక్కు గురైన వారు ఈ యాప్ను సందర్శించి ఫిర్యాదును తెలిపితే న్యాయం చేకూరేలా పనిచేస్తారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే సమాచారం ఇవ్వడం ద్వారా బాధితులు పోగొట్టుకున్న డబ్బుని తిరిగి వెనక్కి తెప్పిస్తారు. అలాగే సైబర్ క్రైమ్ పోలీసుల వద్ద కేసు నమోదు చేయించడం, వాలంటీర్లలోనే ఉన్న లాయర్లతో న్యాయపరమైన విచారణకు కూడా సహకారం అందిస్తున్నారు. కొన్ని కాలేజీలను ఎంపిక చేసుకుని ఈ రెండు సంస్థలు కాప్ కనెక్ట్ కెఫేలను ప్రారంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బెంగళూరులోని ఏఎంసీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కాప్ కనెక్ట్ కెఫేను ప్రారంభించారు. దీని ద్వారా విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు పలువురు విద్యార్థులు వాలంటీర్లుగా చేరుతున్నారు. విద్యార్థుల్లో ఎవరైనా సైబర్ క్రైమ్ నేరాలకు గురైతే వారికి అండగా నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏఎంసీలో ప్రత్యేక కంప్యూటర్ను ఏర్పాటు చేశారు. దానికి మొబైల్ను కనెక్ట్ చేసి స్కాన్ చేయడం ద్వారా అనుమానిత యాప్లు, సైబర్ నేరాలకు గురవుతున్న ఫైల్స్ ఉంటే వెంటనే గుర్తిస్తుంది. దాన్ని డిలీట్ చేసేందుకు దోహదపడుతుంది. ప్రతి ఒక్కరూ కాప్ కనెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటున్నారు ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ అనాలిసిస్ సెంటర్ డైరెక్టర్ ఆనంద్ నాయుడు. సైబర్ నేరాల నుంచి బయటపడేందుకు తాము సాయం చేస్తామంటున్నారు. ఈ సేవలను ఉచితంగానే అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీన్ని హాంక్ అంటారు. హాంక్ అంటే హ్యాక్డ్ ఆర్ నాట్ కియోస్క్. దాన్ని బట్టి మనం సెల్ ఫోన్ కానీ ఇంకేదైనా గ్యాడ్జెట్ని కానీ దీన్ని కనెక్ట్ చేసినట్టయితే వైఫైలో, ఇది మన సెల్ ఫోన్ నుంచి ఎక్కడికైనా డేటా బయటికి వెళ్తూ ఉంటే లేదా మన ఐపీ అడ్రసెస్ ఇంకెక్కడైనా యూజ్ అయితే వెంటనే చెప్తుంది. అలాగే కొన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసిన యాప్స్ మన మొబైల్ ఫోన్లో కానీ మన ల్యాప్టాప్లో కానీ ఉన్నట్టయితే మనకి అలర్ట్ ఇస్తుంది. దానివల్ల ఏదైనా డేటా బ్రీచ్ ఉందా లేదన్న విషయాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. దాని తర్వాత మనం కావాల్సిన ఫారెన్సిక్స్ సపోర్ట్ తీసుకుని ఆ యాప్స్ని మనం కానీ లేదంటే ఇంకెవరి సపోర్ట్తో కానీ డిలీట్ చేసి మన గ్యాడ్జెట్స్ని సేఫ్గా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అది హాంక్. అలాగే ఐసాక్ కాప్ కనెక్ట్ యాప్ అని ఒక యాప్ ఉంది. ఫ్రీ టు డౌన్లోడ్, ఫ్రీ టు యూజ్ యాప్. బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS ప్లాట్ఫామ్స్లో ఉన్నది ఈ యాప్. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఎవరైనా సైబర్ క్రైమ్ విక్టిమ్ అయితే వాళ్ళు తమ దగ్గర ఉన్న సైబర్ క్రైమ్ ఫస్ట్ రెస్పాండర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఫస్ట్ రెస్పాన్స్ కానీ లేదా సైబర్ లా సపోర్ట్ కానీ లేదా సైబర్ సైకాలజీ సపోర్ట్ కానీ, అలాగే మన డేటా డిలీట్ చేయకుండా ఎవిడెన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ ఫారెన్సిక్ సెటర్స్ ద్వారా తెలుసుకోవడానికి ఈ యాప్ హెల్ప్ చేస్తుంది. ఫ్రీ, నో చార్జెస్ ఎట్ ఆల్ ఫర్ ది ఫస్ట్ ఎయిడ్ దట్ ఈస్ బీయింగ్ గివెన్. దీని ద్వారా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేది కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది. కాబట్టి ఈ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి, ఈ యాప్ని యూజ్ చేయండి. అలాగే మనమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఈ యాప్ గురించి చెప్పండి. మొబైల్లో ఉండే కాప్ కనెక్ట్ యాప్ ఇంకా నేరుగా ఉండే కాప్ కనెక్ట్ కెఫే ద్వారా వివిధ సేవలు అందుతాయని ఏఎంసీ విద్యార్థులు చెబుతున్నారు. సైబర్ బాధితులుగా ఉంటే కాప్ కనెక్ట్ కెఫే ద్వారా సాయం పొందొచ్చని ఏఎంసీ కళాశాల విద్యార్థిని విద్యశ్రీ చెబుతోంది. తాను కూడా ఒకప్పుడు సైబర్ క్రైమ్ బాధితురాలిగా ఉన్నానని చెప్పింది. అయితే కెఫే కాలేజీలో పెట్టిన తర్వాత తాను సమస్య నుంచి బయటపడినట్లు పేర్కొంది. ఎవరైనా సైబర్ బాధితులు ఉంటే కాప్ కనెక్ట్ కెఫేను సందర్శించాలని, విద్యార్థులు కూడా సైబర్ నేరాల పట్ల అవగాహన పొందాలని విద్యశ్రీ చెబుతోంది. If we have a victim of a cyber crime, she is the one who is helping out over here. And there are many cases like I have experienced. I have been a victim under the cyber crime. As I was a victim, it could have helped me out coming out with the solution. But I am now done with those all things and everything. But now I am in the situation to handle the cases. Like I have grabbed so many things from the cyber security learning, and I've satisfied with the things what they taught us, and they're still teaching us with so many kinds of things. Exclusive mobile app for the police and the law enforcement agencies
to get help with the cybercrime investigation and the cases. Coming to the cafe, you will get expert guidance, emotional support, and also the immediate assistance from the person available in the cafe. So then this will have like 4 categories. One is the cyber intervention officer, and second is the cyber lawyer, the cyber psychologist, and technical experts. Speaking about the cyber intervention officer, they will let you know what to do further when you are a victim of a cyber crime. Speaking about the cyber lawyer, he will let you know the law, how it works on that particular case you are a victim of. And then the psychologist will make sure you are mentally fine and your emotional support is available for you. And then the technical experts is the one main person who's going to solve your case of that particular issue you are dealing with. And then the people in the Cyber Cop Connect, their main aim is to bridge the gap between the situation you are in and get you a solution for that crime you have. సైబర్ నేరాల నుంచి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు నిత్యం చెబుతూనే ఉంటారు. అయినా కొందరు సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోతున్నారు. అయితే ఇలాంటి యాప్స్ ఉంటే త్వరగా సాయం పొందొచ్చు. ప్రతి ఒక్కరూ కాప్ కనెక్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని పోలీసులు కూడా సూచిస్తున్నారు.